నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రజలకు కువైట్ ఆర్మీ మరియు కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారన్నమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, అలాగే ఈరోజు తెల్లవారుజామున అర్ధరాత్రి 1 గంట నుంచి మనం చూసుకుంటే ఇరాను డ్రోన్లు మరియు క్షిపణులతో అయితే కువైట్ మీద విరుచుకుపడుతూ ఉంది. తాజాగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 పైన దాడి చేయడంతో కువైట్ ఎయిర్పోర్ట్ను కూడా మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అవసరమైతే తప్ప బయటికి రావద్దు. మరీ ముఖ్యంగా సైరన్లు మోగినప్పుడు కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, ప్రవాసులు కావచ్చు, కువైటీ ప్రజలు కావచ్చు, సేఫెస్ట్ ప్లేసు సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళాలని చెప్పేసి, అలాగే సురక్షితమైన ప్రదేశం మనం చూసుకుంటే మెట్ల కింద దాక్కోవడం, అలాగే మీరు ఒక గదిలో ఉంటే కానీ ఆ యొక్క గది కిటికీలు లేకుండా చూసుకోవాలని చెప్పేసి, కిటికీలు ఉన్న గదిలోకి ప్రవేశించవద్దని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా సిర్దాప్ ఏదైతే ఉందో, అండర్ గ్రౌండ్ ఏదైతే ఉందో అది అత్యంత సురక్షితమైన ప్రదేశంగా అయితే కువైట్ అధికారులు, కువైట్ సైన్యం అయితే కువైట్లో నివసిస్తూ ఉన్న కువైటీ ప్రజలకు మరియు ప్రవాసులకు అయితే తెలియజేసింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మీరు అపార్ట్మెంట్లలో ఉంటే కానీ ఏదైనా సైరన్లు మోగినప్పుడు ఆ అపార్ట్మెంట్ల నుంచి కిందికి వచ్చి మీరు సురక్షితమైన ప్రాంతంలో మీరైతే సైరన్లు ఆగిపోయేంత వరకు అక్కడ ఉండి తర్వాత మీరైతే పైకి వెళ్ళవచ్చు. ఎందుకైనా మంచిది, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కింది అంతస్తుల్లో ఎవరైనా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ యొక్క బంధువులు ఎవరైనా ఉంటే కానీ కింద అంతస్తుల్లో ఉండడం మంచిదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇరాన్ మళ్ళా దాడులు చేసే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్లో ప్రస్తుతం ఎమర్జెన్సీ అయితే ప్రకటించారు. అలాగే కువైట్ ఎయిర్పోర్ట్లో కూడా ఎమర్జెన్సీ ప్లాన్ అమలు చేస్తూ ఉన్నట్లయితే అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.